మీ పేరండి? శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తుంటారు? ఫార్మసీ. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే. ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఏంటంటే కొరపై వేయండి మీరు నాకు. నేను మీరు 5 క్వశ్చన్లు అడుగుతా, సమాధానం కరెక్ట్గా చెప్తే మీకు 100 రూపాయలు. సింపుల్ క్వశ్చన్స్. ఓకే. మరి 100 వేయండి మీరు. క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి. మహేష్ బాబు ఆ 1 సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్. క్లాస్ కొట్టండి, బాగా చెప్పారు. ఓకే. మహేష్ బాబు సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగ. ఇప్పుడు కొట్టండి క్లాస్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాడు కనుక ఇప్పుడు 2 క్వశ్చన్ అడుగుతున్నాము. ఓకే. కె రాఘవేంద్రరావు డైరెక్టర్, అల్లు అర్జున్ హీరో. ఆ సినిమా పేరేంటి? గంగోత్రి. గంగోత్రి సినిమా నుంచి ఒక పాట పాడండి. ఒక తోటలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా గుర్తురాట్లేదు. సూపర్. అయినా సరే 2 లైన్లు బాగా పాడింది. 2 క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్పారు కనుక ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తే 100 రూపాయలు ఇచ్చేస్తాం మీ అందరం ముందట. లేకపోతే ఆయన 1 రూపాయి పోతుంది. 1 రూపాయి కదా. 1 రూపాయి కదా, వస్తే 100. అదే వందే. ఒక్కొక్క ప్రశ్నకి 100 లెక్క 500 ఇవ్వరా? కొన్నివే నాకు నేను ఇస్తా. ఓకే. ఇంకా క్వశ్చన్లు 3 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 3 క్వశ్చన్ అడగబోతున్నా. అడగాలా? అడగండి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసిండు. ఓకే. నితిన్ హీరో. రీసెంట్గా వచ్చిన సినిమా పేరేంటి? హార్ట్ అటాక్. ఏం చెప్పినారు ఇంత బాగా చెప్తారు అనుకోలే నేను. బాగా చెప్తారే మీరు, చాలా బాగా చెప్పారు. బాగా చెప్పారు కదా. ఎన్నింటికి సమాధానం కరెక్ట్గా చెప్పారు మీరు? 3ంటికి. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 మీరు అడుగుతారా నేను అడగాలనా? మీరే అడుగుతారు కదా. నేనే అడగాలనా? ఓకే. 4వ క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. జగడం సినిమా వచ్చింది. ఓకే. రామ్ హీరో. ఆ జగడం సినిమా డైరెక్టర్ ఎవరు? సుకుమార్. ఫైనల్గా నేను 5వ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 5వ క్వశ్చన్కి సమాధానం చెప్తే 100 రూపాయలు ఇచ్చేస్తా మీ అందరు సాక్షిగా. ఓకే. ఆయన ఇచ్చింది నాకు 1 రూపాయి ఇచ్చింది ఉండిలో. అడుగుతున్నా. ఓకే. మగధీర సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. బాగా చెప్పారు కనుక మీ అందరి సాక్షిగా 100 రూపాయలు ఇచ్చేస్తా. ఓకే. ఇప్పుడు ఈ 100 రూపాయలు గెలిచినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? 100 రూపాయలు గెలిచినందుకే కాదు, టాలీవుడ్ ఛానల్ వారు నా ఇష్టం ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఒకసారి సెకండ్ ఇవ్వండి. ఏం పేరన్నా మీ పేరు? బాలరాజ్. సిద్ధార్థ రాయ్. అవును. ఓకే. మీరు నాకు ఈ బాక్స్లో 1 రూపాయి వేస్తే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. సరే. 100 రూపాయలు ఎందుకు ఇస్తా? క్వశ్చన్స్ చేస్తే ఒక 5 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతా. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇచ్చేస్తా. మరి బాక్స్లో వేస్తారా పైసలు? వేసేరి. సూపర్. క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ చేసిండు. అవును. జగద్ బాబు హీరో. ఆ సినిమా పేరేంటి? శుభలగ్నం. బాలరాజు గారు. ఫస్ట్ క్వశ్చన్కి ఎంత బాగా చెప్పిరండి మీరు. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి సినిమా డైలాగ్ కొట్టండి ఈ లోపు. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది. మీరు పేర్లు 2 చెప్పినప్పుడు అనుకున్నా మీకు తిక్కుందండి. బాలరాజు అన్నప్పుడు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1 కరెక్ట్గా చెప్పారు. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్కి సమాధానం కరెక్ట్ చెప్తే మీకు 100 రూపాయలు ఇచ్చేస్తా. సరే. ఓకే. రూపాయికి 100 ఇది. మరి 2వ క్వశ్చన్ అడగబోతున్నా. అడగాలనా? గంగోత్రి అని ఒక సినిమా వచ్చింది, అల్లు అర్జున్. అందులో హీరోయిన్ ఎవరు? అతిథి అగర్వాల్. ఓకే. బాలరాజ్ 2 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పినావు కనుక ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. అడగండి.
అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ పేరేంటి? త్రివిక్రమ్. ఏం చెప్తారు ఇంత బాగా చెప్తారు అనుకోలేదు మీరు. బాగా చెప్పాడు. రైట్, ఇక చూసుకో. ఇక ఎన్ని మూడైనాయి. ఓకే. పోకిరి సినిమా మహేష్ బాబు హీరో, అవును. డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? మంజునాథ్. నువ్వు గెలుస్తావని అనుకున్నా అన్న. నేను గెలవకుండా మీ అమూల్యం ఉంటే మాకు ఇచ్చి మా టీవీలో మీరు కనిపించడానికి మాకు చాలా సంతోషం అన్నా మేము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏం పేరండి మీ పేరు? నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఏం లేదు, ఈ బాక్స్లో ₹1 వేయాలి మీరు. ఓకే. నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతాను. ఓకే అండి. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే నేనేం చేస్తాను, ₹100 ఇస్తాను. ఓకే అండి. ఓకే ఓకే. మరి క్వశ్చన్లు అడగమంటారా? అడగండి. ఓకే, మీరు బాక్స్లో ₹1 వేసేయండి అయితే. ఓకే శ్రీధర్ గారు, మీరు ₹1 వేసారు. మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడిగితే హ్యాపీగా ఈ ₹100 తీసుకొని మీరు వెళ్ళిపోతారు. ఓకే అండి. అరుంధతి సినిమా డైరెక్టర్ ఎవరు? కోడి రామకృష్ణ. ఓకే, ఇప్పుడు అరుంధతి సినిమా నుంచి ఒక డైలాగ్ కొడతావా? బొమ్మాలి వదల బొమ్మాలి. సూపర్. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే. నెంబర్ 1 అనే సినిమా వచ్చింది కదా మన మహేష్ బాబుది. అవును, వచ్చిందండి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆ పేరేంటి? సుకుమార్. సుకుమార్. 3వ క్వశ్చన్ అడుగుతున్నానండి. అడగండి. పాండవులు 9 వచ్చింది సినిమా. మోహన్ బాబు గారు, మోహన్ బాబు ఇద్దరు కొడుకు నటించారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? మోహన్ బాబే. మోహన్ బాబే. విష్ణు వాళ్ళ కొడుకు ఇద్దరు. వాళ్ళే. తప్పదు, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. అడుగుతాడు. అవునండి. పక్క. స్వాతి ముత్యం ఆ సినిమా వచ్చింది. నేను స్వాతి ముత్యం అనే సినిమా వచ్చింది. అవునండి. ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి? కే విశ్వనాథ్. నేను 5వ క్వశ్చన్ అడగబోతున్నా. అడగండి. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టరు. ఓకే. ఆ సినిమా టైటిల్ వజ్రం. ఓకే. ఆ వజ్రం సినిమా హీరో ఎవరు? నాగార్జున. ఎనీవే, కంగ్రాచులేషన్స్. మీ పేరండి? ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను వెబ్ డిజైనర్గా జాబ్ చేస్తున్నాను. ఓకే, ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశాను నేను. డిగ్రీ చేసిర్రు. ఓకే, ఈ బాక్స్లో ₹1 వేయాలి మీరు. ఓకే అండి. వేయర్రి. నేనేం చేయాలి? క్వశ్చన్ వేయాలి మీరు. క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్లు అడిగితే ₹100 వస్తాయి నాకు. నువ్వు ఇస్తావు, నేను ఇవ్వాలి. మీరు నాకు ఇవ్వాలి. నేను ఇవ్వాలి. ఇక బాకీ ఏమన్నా బాకీ ఉన్నట్టు అడుగుతున్నాను. ఓకే అండి, నేను మిమ్మల్ని 5 క్వశ్చన్లు అడుగుతా. 5 క్వశ్చన్లు అడుగు, కరెక్ట్ సమాధానం చెప్తే మీకు ₹100 ఇచ్చేస్తాను. మీరు అడిగారు పెంచవచ్చు కదా సార్? పెంచాలా? నెక్స్ట్ టైం మాకు స్పాన్సర్ బాగా వచ్చినప్పుడు వేస్తాం, ₹1000 చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి. చెప్పాలి, అడుగుతా. నువ్వు చెప్పాలి. చెప్తావు కదా? చెప్తాను. పక్కా. పక్కా. మేజర్ చంద్రకాంత్ ఓకే. ఒక సినిమా వచ్చింది. అవును. ఎన్టీ రామారావు కూడా ఉన్నాడు అందులో, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మోహన్ బాబు. మరి మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ వాడితే బాగుంటుంది కదా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, కన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి. సూపర్. ఒక క్వశ్చన్కి మాత్రమే కరెక్ట్గా సమాధానం చెప్పినావు కనుక ఇంకా 4 ఉన్నాయి. ఓకే, అడగాలనా? అడగండి. ఓకే, ఇద్దరు అమ్మాయిలతో ఒక సినిమా వచ్చింది. అవునండి. అల్లు అర్జున్ హీరో. అవును. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. 3వ క్వశ్చన్ అడగబోతున్నా. నువ్వు నాకు నచ్చావు ఓకే అని సినిమా వచ్చింది. అవునండి. ఆ సినిమా హీరో ఎవరు? వెంకటేష్ విక్టరీ. అదే టకటకా అయిపోతున్నావు అన్ని సినిమాలు బాగా చూస్తాను. అయితే చూస్తాను. అయితే పాత సినిమాలు అడగాలి నేను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను నేను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాం. అంకుశం అని ఒక సినిమా వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయారా? హీరో రాజశేఖర్. అవును. అవును. ఆ అంకుశం సినిమా డైరెక్టర్ ఎవరు? కోడి రామకృష్ణ. ఈ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు ₹100 ఇస్తాను. ఓకే, అడగండి. చెప్తాను, కాన్ఫిడెన్స్ నీకుందా? ఉందండి, ఇక్కడ దాకా వచ్చాను కదా. ఉందా? రవితేజ ఈడియట్ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? విష్ణు అకాడమీ కాబట్టి పూరి జగన్నాథ్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అయ్యో 100 రూపాయలు. థ్యాంక్స్ టాలీవుడ్ సినిమా ఛానల్. నేను 100 రూపీస్ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ రావాలని నేను పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే రోజుకు 100 తీసుకుందామని. ఓకే. మీ పేరు బాబు? వంశీధర్ రెడ్డి. వంశీధర్, ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? నారాయణ కాలేజ్. ఓకే. సినిమాలు చూస్తావు బాగా? ఏదో తక్కువ అట్లా అట్లా. సరే, ఈ ఉండిలో 1 రూపాయి వేస్తే నీకు 100 రూపాయలు ఇస్తా. సరే, 1 రూపాయి. నేను 5 క్వశ్చన్లు అడుగుతా. 5 క్వశ్చన్లు అడుగు, కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు 100 రూపాయలు ఇస్తా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఆర్యా 2 డైరెక్టర్ ఎవరు? సుకుమార్. క్వశ్చన్ నెంబర్ 2. కాంచన అని సినిమా వచ్చింది. ఆ సినిమా హీరో ఎవరు? లారెన్స్. 2 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్పినావు. ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే. ఆ 3 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు 100 రూపాయలు ఇస్తాను. ఓకే. అపరిచితుడు డైరెక్టర్ ఎవరు? చెన్నైలో ఉంటాడు ఆయన. శంకర్. 4 క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే. జెంటిల్ మ్యాన్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? రామానాయుడు. నువ్వేమన్నావు? రామానాయుడు అన్నావు. ఏం పేరండి మీ పేరు? సురేష్. సురేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్? గవర్నమెంట్ జాబ్ కాదా? ఏం తర్వాత చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. అయితే నువ్వైతే ఫస్ట్ నేను 1 రూపాయి బాగా సిగ్గుపడుతున్నావు. 1 రూపీ. దేనికి వేసినావు? మీరు క్వశ్చన్స్ ఆడతారు కాబట్టి. క్వశ్చన్స్ అడిగితే ఏం చేయాలి? ఆన్సర్స్ ఇవ్వాలి. అప్పుడు నేనేం ఇవ్వాలి నీకు? 100 రూపీస్ ఇవ్వాలి. కరెక్ట్గా చెప్తే. కరెక్ట్ అడగాలా? అడగండి. ఓకే. ఎర్రసాని ఒక సినిమా వచ్చింది. వచ్చిందండి. ఆ హీరో ఎవరు? ఆర్ నారాయణమూర్తి. గుడుంబ శంకర్. ఓకే. గుడుంబ శంకర్ డైరెక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ హీరో. వీరశంకర్. ఆ? వీరశంకర్. నన్ను చూస్తున్నావు, ఏదో టెన్షన్గా చెప్తున్నావు నువ్వు. ఏందో అన్ని కరెక్ట్గా చెప్తున్నావు. మళ్ళీ నువ్వు సిగ్గు కదా. సిగ్గు ఎందుకే సిగ్గు? అందరూ అన్ని చూస్తాడా? ఏదైనా చెప్పేస్తాడు. ఓకే. 2 క్వశ్చన్లకి అయితే కరెక్ట్గా సమయం చెప్పినావు. ఇంకా 3 ఉన్నాయి. ఓకే. ఓకే. చెప్పేస్తున్నా. అడగండి. జానీ సినిమా డైరెక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. అడగండి. ఒక డైలాగ్ అని కొడతావు వీళ్ళు గ్యాప్లో. నో డైలాగ్స్ అండి. నో డైలాగ్. ఆన్సర్స్. ఓన్లీ ఆన్సర్స్. మాటలే మాట్లాడుకోవటం లేవు. ఓన్లీ ఆన్సర్స్. ఓన్లీ ఆన్సర్స్. ఓకే. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన పవన్ కళ్యాణ్ హీరో లాస్ట్ సినిమా రీసెంట్గా అత్తారింటికి దారేది. ఫైనల్గా 5వ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. తొందరగా వాన పడుతుంది, కథం చేసేద్దాం. ఓకే అండి. ఓకే. చిరంజీవి హీరో. ఓకే. శోభన హీరోయిన్. ఓకే. ఓకే అండి. సినిమా పేరు రుద్రవీణ. అవునండి. ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి? బాలచందర్ అండి. బాలచందర్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా టాలీవుడ్ ఛానల్ వారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో రావాలని, అందులో నేను పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. మీ పేరండి? శ్రీకాంత్ రెడ్డి అండి. శ్రీకాంత్ రెడ్డి గారు, మా ప్రోగ్రామ్ పేరు నా ఇష్టం ప్రోగ్రామ్. ఇది నా ఉండిలో 1 రూపాయి ఇస్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. వేసారా 1 రూపాయి? 100 రూపాయలు ఎందుకు ఇస్తారు చెప్తారు? ఎందుకంటే నేను 5 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతాను. నేను 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. మరి క్వశ్చన్లు అడగమంటారా? అడగండి. అడగండి. వెంకటేష్ హీరో. వెంకటేష్ సరసన హీరోయిన్గా ఖుష్బు నటించింది. ఆ సినిమా పేరేంటి? కలియుగ పాండవులు. కలియుగ పాండవులు. ఓకే. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్లకు సమాధానం చెప్తే మీకు 100 రూపీస్ ఇస్తా. క్వశ్చన్ నెంబర్ 2 అడుగుతున్నా. అడిగాను. చెప్పేస్తావు కదా? అంటే అంత పాత సినిమా అడుగుతానే చెప్పినావు అంటే చెప్పేస్తావు అని నమ్మకం నాకు ఉంది. అది పాతదేనండి. అడగకండి. మరి పాతాడు కదా? ఓకే. సంక్రాంతి అని ఒక సినిమా వచ్చింది. అవును. ఆ సినిమాలో వెంకటేష్కి అన్నదమ్ములు ఉంటారు. అవును. ఆ హీరోల పేర్లు ఏంటి? శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్. 2 క్వశ్చన్లు కూడా చాలా బాగా సమాధానం చెప్పావు.
కనుక ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. 3 క్వశ్చన్లు అడగలనా? అడగండి. 3వ క్వశ్చన్ అడగబోతున్నా. అడగండి. ఓకే. అల్లు అర్జున్ హీరోగా కె రాఘవేంద్ర డైరెక్షన్ వచ్చిన సినిమా పేరేంటి? అల్లు అర్జున్ గంగోత్రి. 3 క్వశ్చన్లకు చాలా సూపర్గా సమాధానం చెప్పావు. కనుక ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. అడగండి. ఆఖరి పోరాటం సినిమా, నాగార్జున హీరో, ఆఖరి పోరాటం, శ్రీదేవి హీరోయిన్. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? క్లూ ఇస్తారా? చాలా సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, చాలా పెద్ద ప్రొడ్యూసర్. రామానాయుడు గారా? అని అనకు, కన్ఫామ్గా చెప్పు. రామానాయుడు గారు. రామానాయుడు గారు. దేనికి క్లాప్ కొట్టిరు? రాంగ్ ఆన్సర్. ఎవరా ప్రొడ్యూసర్ చెప్పాలనా? చెప్పండి. అశ్విన్ దత్. అశ్విన్. ఓకే, ఎనీవే కంగ్రాట్స్. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ ఇదే టైంకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మీ దాసన్న.